ఆపరేషన్ సింధు పేరుతో చావు దెబ్బ కొట్టిన పాకిస్తాన్కి ఇంకా సిగ్గు రాలేదు. ఇండియా మీద మోడీ మీద పగ తీర్చుకుంటామంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయింది. భయం లేదు, నిరాశ లేదు, దుఃఖం లేదు అంటూ లెటర్ రిలీజ్ చేశాడు మసూద్. మోడీ మీద విషం కక్కుతూ భారత ప్రధాని అన్ని నియమాలను ఉల్లంఘించారంటూ అక్కసు వెళ్ళగక్కాడు. తాను ఇంకా బ్రతికే ఉన్నానని, ఖచ్చితంగా ఇండియా మీద ప్రతీకారం తీర్చుకుని తీరుతానంటూ ప్రగల్భాలు పలికాడు. ఇండియా చేసిన దాడిలో మసూద్ మదర్సా పూర్తిగా ధ్వంసమైంది. వాడి డెన్ పూర్తిగా నేలమట్టమైంది. వాడి కుటుంబంలోని 14 మంది ఇండియా చేసిన దాడిలో చనిపోయారు. వాళ్ళతో పాటు వాడి అత్యంత సన్నిహితులైన 5 వ్యక్తులు కూడా చనిపోయారు. ప్రపంచం ముందు పాకిస్తాన్ ఎలా ఏకాకిగా మిగిలిపోయిందో ఇప్పుడు ఫ్యామిలీని పోగొట్టుకుని మసూద్ గాడు కూడా అలాగే మిగిలిపోయాడు. అయినా వాడి బలుపు మాత్రం తగ్గలేదు. మోడీని చంపేస్తానంటూ లెటర్ రిలీజ్ చేశాడు. ఇక నుండి ఇండియా మీద జాలి చూపించేది లేదని, ఖచ్చితంగా ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుని తీరుతామంటూ లెటర్ రిలీజ్ చేశాడు. మసూద్ అజార్ రాసిన ఈ లెటర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నిజానికి ఇండియా చేసిన దాడిలో మసూద్ కూడా చనిపోయాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీలో 14 మంది చచ్చినా వాడు కెమెరా ముందుకు రాకుండా కేవలం లెటర్ రిలీజ్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ వీడు చచ్చినా పాకిస్తాన్ ఆ విషయాన్ని రివీల్ చేయదు. వీడు బ్రతికే ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ ఇండియా మీద పగ తీర్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళున్న పరిస్థితుల్లో దేశాన్ని నడపడమే చాలా కష్టం. అలాంటిది ఇండియాతో యుద్ధం అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్లు. ఈ విషయం మసూద్ గడికి తెలియదా అంటే తెలుసు. అన్నీ తెలిసి కూడా వాడు చూపిస్తున్న బలుపుకి ఇంకొక బాంబు వాడి ఇంటి మీద వేసినా తప్పులేదు.